హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ అండి సొరకాయతో కొంచెం డిఫరెంట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం ఈరోజు డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నా. అదే నూనె సొరకాయ ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే సొరకాయ మొత్తం కాదు కానీ ఇందులో ఒక పావు భాగం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరి కొరకు ఇంత పెద్దది పట్టదు కదా, కాబట్టి ఇందులో ఒక పావు భాగం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సొరకాయకు నాకు కావాల్సినంత అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత దీన్ని పెద్ద సూది ఉంటుంది కదా, సూది కానీ ఒక సంచులు కుట్టే దబ్బడం అంటారు అది, లేకపోతే ఒకటి టూత్ పిక్లు కూడా ఉంటాయి కదా అవి. నేనైతే టూత్ పిక్కే తీసుకున్నాను. తీసుకొని దీన్ని మొత్తం ఇట్లా రంధ్రాలు పెట్టాలన్నమాట. మనం కాయ తీసుకునేటప్పుడే లేత చూసి తీసుకోవాలి, ఇంకా పొట్ట అనేది తీయకూడదు. ముందే శుభ్రంగా కడిగేసి దీన్ని ఇలా రంధ్రాలు పెట్టేసుకోవాలి. మొత్తంగా ఇట్లా నిండుగా రంధ్రాలు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇది మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ నేనైతే మామూలుగా మీడియం సైజు కట్ చేసుకున్నా. ఇంకా కొంచెం పెద్దగా కట్ చేస్తారు నూనె సొరకాయ కంటే, పీసెస్ పెద్దగానే ఉండాలి. నేనైతే మామూలుగా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను అనమాట. అయితే ఇది లేతగా ఉంది కాబట్టి పైన కూడా గువ్వం అనేది తీసేయనవసరం లేదు. ఒక్కోసారి కొంచెం ముదురుగా ఉంటే కనుక గువ్వం తీసేస్తాం కదా. మనకి ఇలా నూనె సొరకాయ చేసుకోవాలనుకున్నప్పుడు లేత సొరకాయ తీసుకొని ఇలా రంధ్రాలు పెట్టేసి మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అట్లనే ఇంకా ఉప్పు అయితే ఒక టీ స్పూన్ నిండా ఉప్పు కూడా తీసుకొని ముక్కల్లో వేయాలి. ఇంత ఉప్పు అయితే సరిపోతుంది. వేసిన తర్వాత ముక్కల్ని బాగా కుదపాలి. వెనక్కి ముందలకి ఇలా గిన్నెతో కలిపి పెట్టేసుకుంటే అవి కొంచెం నీరు ఊరుతాయి కదా. ఒక అరగంట సేపు అట్లనే పెడితే నీరు ఊరుతుంది. నీరు ఊరిన తర్వాత వీటిని బాగా పిండేసుకోవాలి. అంతలోపు మనకి కావలసిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరిని ఒక పావు చిప్ప కంటే కొంచెం తక్కువే సన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత గసగసాలు ఒక టీ స్పూన్ నిండా తీసుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకొని ఇంకా జీలకర్ర ఒక పావు టీ స్పూను, షాజీరా ఒక చిటికెడు, చెక్క ఒక 2 ఇంచులు, 2 లవంగాలు, ఒక ఇలాచీ మొత్తం కూడా ఇందులో వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని ఒక 4-5 రెబ్బలు చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇంకా టమాటో అయితే పెద్ద సైజుతో ఒకటి తీసుకున్నాను. చింతపండు తక్కువ వేసిన కాబట్టి మాకు చింతపండు పడదు, కాబట్టి తక్కువ వేసి ఒక పెద్ద సైజు టమాటో ఇట్లా కట్ చేసి పెట్టుకొని ముందుగా కొబ్బరి గసాలు మిక్సీ పట్టిన తర్వాత ఇవన్నీ వేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు గిన్నెలను సొరకాయ ముక్కలు అయితే కొంచెం వాటర్ లాగా ఊరుతాయి కదా, వీటిని అయితే ఇప్పుడు ఇలా తీసి పిండేసుకోవాలి. నీరంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపట్లు ఆడకుండా మంచిగా వేగిపోతాయి. అలాగే నీరు నీరు ఉంటే కనుక తొందరగా వేగవు, బాగా నూనె అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా మొత్తం మనం పిండేసుకోవాలి. నీటిని పిండేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని, నేను మామూలుగా అయితే నూనెలో దేవటం లేదు, ఎందుకంటే పేషెంట్ కూడా తింటాడు కాబట్టి నూనెలో దేవకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసి ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా చేసుకుంటే నూనె సొరకాయ అయితే ఇట్లా ఆయిల్లో దేవితేనే బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. బాండీలో వేసిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు చిటపట్లు ఆడగానే పిండేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండగా చూసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది అప్పటిదప్పుడే దంపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరోసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఆవిరికి తొందరగా ఉడుకుతాయి పీసెస్ అనేవి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఒక్కోసారి అడుగంటుతాయి కదా. ఇంకా మరి స్టీల్ కడాయిలు అయితే తొందరగా అడుగంటిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అన్నీ పచ్చివి వేసాం కాబట్టి టమాటా ఉల్లిపాయ ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది.
ఇది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కరివేపాకు అయితే కొంచెం వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు అయితే వేస్తున్నా. నేను కొంచెం మసాలా పట్టేటప్పుడే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను కాబట్టి ఇంకా చూసి వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్న తర్వాత రెండు ఇలా కలుపుకోవాలి. మామూలుగా అయితే కారం ఇంకొక హాఫ్ టీ స్పూన్కి పడుతుంది. మాకు తక్కువ కారం తింటాం కాబట్టి నేను ఇంతవరకే వేసిన అనమాట. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది మంచిగా ఫ్రై అయినట్టు అనమాట. ఇంక ఇప్పుడైతే మనం మసాలా పట్టుకున్న జార్లోకి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకే, పెద్ద గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ వేసుకొని మొత్తం కలిపి ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాలు కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మరీ ఎర్రగా కాకుండా మరీ పచ్చి పచ్చిగా లేకుండా మంచి కలర్ వచ్చి వాసన వచ్చేంత వరకు ధనియాలను ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాంటి పౌడర్ని ఇందులో వేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మనం మటన్ అయితే పులుసు పెట్టి ఎలా వండుతామో సేమ్ టేస్ట్ అయితే అట్లనే ఉంటుంది ఈ కర్రీ అయితే. నూనె సొరకాయ అనేది అంటే మా అక్క చేసేది టేస్ట్ అయితే చాలా బాగుండేది. నేను ఒకసారి చేసిన కానీ అంత టేస్ట్ అనిపించలేదు. ఈరోజైతే నేను కూడా ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చేసిన, అంటే వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాను కదా, అలా చెప్తున్నాను అనమాట. కానీ టేస్ట్ అయితే భలే ఉంది. మటన్ పులుసు తిన్నట్టుగానే ఉంది, అంత టేస్టీగా ఉంది. ఇది చపాతీ, జొన్న రొట్టె, రైస్లోకి ఎందులోకైనా సూపర్ టేస్ట్. నచ్చితే లైక్ ఇవ్వండి.